గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం విష్ణు విన్యాసం మూవీకి అయితే వెళ్ళాం. దాని గురించి రివ్యూ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాం. అసలు బాగుందా బాగాలేదా, ప్రీవియస్ విష్ణు సినిమాతో పోల్చుకుంటే ఇది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కామెడీ ఎలా ఉంది, మొత్తం ఈ డీటెయిల్ అనాలిసిస్ ఈ రివ్యూలో చూసేద్దాం. అసలు మనం ఈ మూవీకి వెళ్ళాల్సిన రీజన్ ఏంటి? ఫస్ట్ నేను ఈ మూవీ చూడకముందు నేను కామెడీ కోసం శ్రీ విష్ణు పంచస్, సర్కాజం పంచస్ ఉంటాయిగా అవి, వీటి కోసం అయితే నేను వెళ్ళాను. చూద్దాం ఇవి సక్సెస్ఫుల్గా అచీవ్ అయినాయో లేదో అనేది. నాకు ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ అయితే పర్లేదు. ప్రీవియస్ విష్ణు గారి సినిమాలో చూస్తుంటే ఈ మూవీ స్టోరీ అయితే కొంచెం పర్లేదు అనిపించింది. కొంచెం ట్విస్ట్లు అయితే ఉన్నాయి. అండ్ ఫ్యామిలీ ఎమోషన్ ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే ఆ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు అది కొంచెం మంచిగా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా బాగుంది నాకు ఫస్ట్ హాఫ్ కన్నా. ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంది. సో సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపించింది నాకైతే. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే నేనైతే చాలా కామెడీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన. కామెడీ అయితే చాలా తక్కింది. అట్లనే సత్యతో వచ్చే కామెడీని అయితే చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం. కానీ అక్కడ కూడా కొంచెం కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఎక్కువ పెట్టాలా, ఎక్కువ ట్రాక్ పెట్టుంటే బాగుండు అనిపించింది. అక్కడ కూడా నాకు అంతే. అట్లనే శ్రీ విష్ణు గారి ఫాదర్గా క్యారెక్టర్ చేశారు కదా, అతనితో కూడా మంచి కామెడీ మంచి తీసుకురావచ్చు. ఎందుకో మరి ఇవి మూవీలో కుదరలేదు. అండ్ నెక్స్ట్ మన స్క్రీన్ ప్లే నాకు ఒక్కటే కొంచెం చాలా స్లోగా వెళ్తుంది సినిమా. నేను ఇంతకుముందు శ్రీ విష్ణు సినిమాస్ చూసినప్పుడైతే చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది సినిమా అంతా. ఎక్కడికెక్కడ కామెడీ పంచెస్, అట్లా సర్కజం పంచెస్తో వెళ్తూ ఉంటుంది. నాకు ఈ స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్గా స్లోగా వెళ్తుంది. నేను ఏదో తమిళ సినిమా చూసినట్టు అనిపించింది. తమిళ సినిమా వయసులో అంతే ఉంటుంది, స్లోగా ఉంటుంది, స్లోగా. ఇవైతే మన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనమాట. ఇక ఈచ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్కి వచ్చేసి శ్రీ విష్ణు యాస్టిస్ తన యాక్టింగ్తో బాగా చేసాడు. నాకు ఈ మూవీలో నాకు హీరోయిన్ సీన్స్ కొంచెం చాలా మంచిగా అనిపించినాయి. హీరోయిన్ డామినేట్ చేసింది. శ్రీ విష్ణు తన క్యారెక్టర్ అయితే పర్ఫెక్ట్ చేసిన. ఒంగోలు నేటివ్తో తీసిన మూవీ కాబట్టి ఆ ఒంగోలియన్ భాషతో మంచిగా మాట్లాడుతుండు. అండ్ నాకు సత్యాన్ని ఎందుకో మంచిగా యూజ్ చేసుకోలేదో అనిపించింది. అండ్ మెయిన్ స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంది, ఫ్లాట్గా ఉంది, అదొకటి. నెక్స్ట్ మీరు ఇట్లా చూసారుగా ఏ రాసి వివి రాసి ఇట్లా స్టాంప్ లాగా డ్యాన్స్లో పెట్టారు కదా, అదేదో ఉంటుంది అనుకున్న సినిమా మొత్తం దాంట్లో ఏం చూపెట్టారు. అది జస్ట్ ఒక స్టెప్ మాత్రమే. అందరు ఏదో ఉంటుంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని అంటున్నారు, ట్రోల్ అయింది. సో దాని గురించి అయితే మీరు సినిమాకి రానైతే అవసరం లేదు. దాని గురించి ఏం లేదు సినిమా గురించి. ఫైనల్లీ నా ఒపీనియన్లో అయితే ఇది మస్ట్ వాచ్ మూవీ అయితే కాదు. జస్ట్ వెళ్ళామా టైంపాస్కి చూసామా వచ్చామా అట్లాంటి మూవీ. సో మీరు ఇంట్లో ఫ్రీగా ఉండి వీకెండ్ కాబట్టి ఫ్రీ అయితే మీరు ఒకసారి వెళ్ళొచ్చు. బట్ నాట్ ఏ మస్ట్ వాచ్ మూవీ. మీరు పాత సింగిల్ సినిమా చూసుకున్నట్టే శ్రీ విష్ణు గారు సింగిల్ అయితే చాలా కామెడీ ఉంటుంది, చాలా ఫ్రెష్ కామెడీ ఉంటుంది, చాలా బాగుంటుంది సింగిల్ మూవీ. నాకు దానికంటే ఈ మూవీ కొంచెం తక్కువ అనిపిస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన కామెడీ అయితే లేదు. నేను ఎందుకు ఈ మూవీకి వెళ్ళానో ఆ పర్పస్ని అయితే ఈ మూవీ రీచ్ అవ్వలేదు. సో అందుకే నాకు ఈ మూవీ అంత పెద్దగా అయితే నచ్చలేదు. నాట్ ఏ మస్ట్ వాచ్. If you are free, if you have time, you can go and watch. Thank you.